ప్రతి యూట్యూబర్, ప్రతి ఇన్ఫ్లుయెన్సర్, ప్రతి ఒక్కరి దగ్గర ఉండాల్సిన మైక్ ఇది. హాలీల్యాండ్ లార్క్ M2 యాక్చువల్లీ చాలా అసలు బీభత్సమైన మైక్ ఇది. ఈ బడ్జెట్ లో అసలు ఇలాంటి మైక్ ఎన్ని ఫీచర్స్ తో ఇవ్వడం అంటే చాలా గ్రేట్. అసలు ఇది ఏంటి మొత్తం అన్బాక్స్ చేసి మొత్తం ఎందుకు తీసుకున్నాను, అసలు మ్యాటర్ ఏంటి అన్ని చూపిస్తాను. యాక్చువల్లీ నేను ఫారెన్ లో షూటింగ్ వల్ల చాలా బిజీ ఉండడం వల్ల చేయలేకపోయాను. సో మైక్ ఏంటంటే అన్బాక్స్ చేసి రివ్యూ చేయాలని టైం దొరకలేదు. సో యూఎస్ లో ఉన్నాను, యాక్చువల్లీ నైట్ కెనడా నుంచి వచ్చాను, అందుకే చేయలేకపోయాను అనమాట. కెనడాలో ఫుల్ బిజీ, చాలా హెవీ షెడ్యూల్. సో ఇవాళ వచ్చే మార్నింగ్ వచ్చి ఫ్లైట్ కి యాక్చువల్లీ. సో రావడం వల్ల ఇప్పుడు అన్బాక్స్ చేసి రివ్యూ చేసి మొత్తం చూపిస్తాను. ఇదేంటంటే ఎంత వర్తా కాదా, ఎందుకంటే చాలా చిన్నది ఉంటుంది, చాలా కంఫర్టబుల్, అసలు ప్రియమల్ లుక్ అనమాట, చాలా బాగుంటుంది. మొత్తం అన్బాక్స్ చేసి చూపిస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. కొత్తగా ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మటుకు మ్యాక్సిమం అందరికి యూట్యూబర్స్, కొత్త అందరికి, ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ అందరికీ షేర్ చేయండి. వీడియో లైక్ చేయండి, అందరికీ షేర్ అవుతుంది. డెఫినెట్లీ చాలా యూజ్ అవుతుంది. ఇది ప్రొడక్ట్ లింక్ కూడా ట్యాప్ చేస్తే కింద ప్రొడక్ట్స్ లో ఇస్తాను, అది మీరు కావాలంటే కొనుక్కోవచ్చు. సో అదనమాట, వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు ఇది అన్బాక్స్ చేసి మొత్తం ఏంటి మ్యాటర్ అని చూపిస్తే ఏమేమి వచ్చి యాక్సెసరీస్ అని. నేను కెనడాలో ఉండడం వల్ల లేట్ అయిపోయింది. ఇప్పుడైతే అన్బాక్స్ చేసి మొత్తం మీకు ప్రాపర్ చూపిస్తాను. చూడండి అసలు ఏం వస్తాయి, గ్యాడ్జెట్స్ ఏంటి ఇవన్నీ మొత్తం. సో చూడండి, ఆల్రెడీ నేను ఇది ఓపెన్ చేసా చెక్ చేయడానికి. సో మనకి ఏం వస్తాయి, దీంతో ఏముంటాయి, అసలు మ్యాటర్ ఏంటి, మొత్తం మనకి ఇండికేషన్ మొత్తం ఎలా సెట్ చేయాలి, వారంటీ కార్డు, దీంతో పాటు ఇమోజీస్ వస్తాయి, స్టిక్కర్స్. ఈ మైక్స్ కి ఇమోజీస్ స్టిక్కర్స్ అంటించుకొని యూజ్ చేసుకోవడానికి అనమాట, నచ్చినట్టు. ఎందుకంటే మైక్స్ కనబడకుండా కొన్ని లోగోస్ కనబడతాయి కాబట్టి అలాగా. సో చూడండి, ఇది ఒక బుక్లెట్ అనమాట, ఎలా యూజ్ చేయాలి ఇవన్నీ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ పోతే ఇందులోని హాలీల్యాండ్ది సేఫ్టీ పౌచ్ అనమాట. ఈ పౌచ్ లో క్యారీ చేయొచ్చు, మనకు చాలా థింగ్స్ ఇస్తారు. ఇది కెమెరాకి పెట్టుకోను అనమాట, ఆక్స్ కేబుల్ అనమాట, కెమెరా టు మన మైక్ పెట్టుకోవడానికి. అవన్నీ చూపిస్తే ఎలా యూజ్ చేయాలి ఏంటి అని. నెక్స్ట్ మనకి ఈ చిన్నది వస్తుంది సేఫ్టీది, మ్యాగ్నెటిక్ అనమాట క్లిప్స్. ఇవి పెట్టుకొని మన మైక్ పెట్టుకోవచ్చు. ఇవి ఒక 2 సెట్స్ వస్తాయి, ఇది ఒకటి, ఇంకో సెట్ వచ్చింది చూసారా, ఇవి ఒక 2 అనమాట. హాలీల్యాండ్ లోగోతో వస్తాయి ఇవి. సో ఇవి ఇలా వస్తాయి. నెక్స్ట్ నెక్లెస్లు అనమాట. యాక్చువల్లీ ఈ నెక్లెస్లు 2 ఏంటంటే మనకు మెడలో వేసుకొని అలా వాడుకోవచ్చు అనమాట, ఈజీగా చాలా బాగుంటుంది. సేమ్ లాకెట్ వేసుకున్నట్టు ఉంటుంది, దీనికి టిక్ చేసుకుని అది వేసుకొని చాలా అఫీషియల్ రిచ్గా యూజ్ చేయొచ్చు. 2 నెక్లెస్లు ఒక పేరు వస్తుంది ఇలాగా. నెక్స్ట్ మ్యాగ్నెటిక్ అనమాట. ఈ మ్యాగ్నెటిక్ కూడా 2 వస్తాయి అనమాట, 2 మైకులకి 2. చూసారా, చాలా పవర్ఫుల్, చాలా స్ట్రాంగ్ ఉంటాయి. మైక్ అస్సలు పడదనమాట, ఎక్కడైనా సరే చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. ఇది ఒక 2 వచ్చాయి. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మనకి ట్రాన్స్మిటర్స్ ఐఫోన్ యూజర్స్, ఐఓఎస్ డివైస్కి ఇది అనమాట. ఈ ట్రాన్స్మిటర్ యూజ్ చేయాలి. నార్మల్గా ఆండ్రాయిడ్ డివైస్ టైప్ సి పిన్ అంటే ఇది చాలా థిక్, చాలా ప్రీమియం, పట్టుకుంటుండే స్మూత్ కండిషన్, అసలు ప్రీమియం ఉన్నాయి, అసలు మామూలు లేదు. ఇప్పుడు ఇకపోతే మన ఫైనల్ హాలీల్యాండ్ చూసారా, చాలా ప్రీమియం, చాలా బాగుంది, ఎలిగెంట్ లుక్స్. అసలు ఇక్కడ టైప్ సి పోర్ట్ వస్తుంది మనకి, యూఎస్బి అనమాట. చూసారు కదా, ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అనమాట, ఛార్జింగ్ పెట్టుకుని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఇదిగోండి హాలీల్యాండ్ లోగోతో వస్తుంది ఇక్కడ, హాలీల్యాండ్ నేమ్ కూడా ఇక్కడ. ఇప్పుడు అసలు ఓపెన్ చేస్తున్నాం. చూసారా, మనకి ఆన్ చేయగానే ఓపెన్ చేయగానే ఛార్జింగ్ ఇండికేటర్ చూపిస్తుంది, 2 పాయింట్స్ ఉంది. ఇవి కూడా ఆటోమేటిక్ అనమాట. ఇది కెమెరాకి అనమాట, కంప్లీట్ కెమెరాకి. దీనికి ఇప్పుడు ఫోన్తో సంబంధమే లేదు. ఇది వాల్యూమ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట, వాల్యూమ్ ఇండికేటర్ అనమాట. ఇది లో చేసుకోవచ్చు, హై చేసుకోవచ్చు ఇది. సో అదనమాట పెట్టుకున్నాక దీనికి కూడా ఛార్జింగ్ పెట్టుకోవడం ఇంకా టైప్ సి పోర్ట్ వస్తుంది, ఇక్కడ నుంచి పెట్టుకోవచ్చు. మనకు ఆన్ ఆఫ్ బటన్ ఇది కెమెరాక మొబైల్కి అనేది ఇది అనమాట. ఇక్కడ కేసులో ఇక్కడ నుంచి ఛార్జింగ్ అవుతుంది, ఇండికేటర్ పిన్స్ ఉన్నాయి కదా. సో అదనమాట, ఇక్కడ నుంచి ఆక్స్ కేబుల్ పెట్టుకోవడానికి అన్నమాట క్లిప్. సో ఇప్పుడు ఏంటంటే ఈ న్యూస్ లేదు యాక్చువల్లీ మనకి. ఇప్పుడు ఏంటంటే మొబైల్తో యూజ్ చేసినప్పుడు అంతా చూపిస్తాను చూడండి. మైక్స్ ఆల్రెడీ నేను స్టిక్ చేసా, ఇది కెనడాలో చిన్న చేద్దాన్ని ఓపెన్ చేసా. సో అదనమాట, ఒక ఇమోజీ పెట్టాను. నెక్స్ట్ యాక్చువల్లీ వచ్చేది ఇలా వస్తుంది, కంప్లీట్ బ్లాక్ వస్తుంది. దీనికి మనం నచ్చిన ఇమోజీ పెట్టుకోవచ్చు. హాలీల్యాండ్ లోగోతో వస్తుంది. యాక్చువల్లీ వచ్చిన దానికి నేను ఇక్కడ బ్లాక్ అవుట్ పెట్టా, ఒకటి ఎల్లో పెట్టా. ఇమోజీస్ చాలా బాగున్నాయి. మనకి మైక్ అనమాట ఇండికేటర్. ఇప్పుడు ఏంటంటే ఇందులో బుష్లు కూడా వస్తాయి. మనకి విండ్ షీల్డ్ అంటాం కదా, విండ్ షీల్డ్లోని ఎలా వస్తుందో చూపిస్తాను. ఇప్పుడు విండ్ షీల్డ్ చూపిస్తాను. విండ్ షీల్డ్ ఏంటంటే మన గాల్లో ఇది ఒకటి చింపి ఓపెన్ చేశాను. మనకి ఈ విండ్ షీల్డ్ పెట్టుకోవడం వల్ల మరి బైక్ మీద వెళ్ళినప్పుడు కానీ అస్సలు వితౌట్ ఎనీ ఇంటరప్షన్ అనమాట, గాలి, నాయిస్, సౌండ్లు ఏం రావు అనమాట. చూసారా, ఇందులో పెట్టేసి ఇలా పెట్టేసి ఇలా మాట్లాడుకోవడం, మనం తోసేస్తాం లోపలికి, ఈ లోపలికి వెళ్ళిపోతుంది కంప్లీట్గా. మీకు పెట్టి లోపలికి వెళ్ళిపోయాక మీకు తెలియదు ఇలా పెట్టుకుంటాం కదా, ఎలా మాట్లాడాలి, ఎక్కడ మైక్ ఉందో తెలియదు అంటారు. మీకు దాని గురించి మంచి సేఫ్ సైడ్ ఇండికేటర్ ఒకటి వస్తుంది, యారో మార్క్. చూసారా, ఇక్కడ ఈ యారో మార్క్ ఉంటే పైకి అనమాట, మైక్ పైకి ఉంటుంది. ఇలా పెట్టుకోవాలి, అప్పుడు ఇలా పెట్టుకొని మాట్లాడాలి. లోపలికి వెళ్ళిపోయి తెలియదు కదా అంటే యారో మార్క్ పెట్టుకొని ఫాలో అవ్వాలన్నమాట. సో అది మ్యాటర్.
సో చూసారు కదా, చాలా ప్రీమియం అన్నమాట, ఫస్ట్ క్లాస్. చిన్నది, ఒక ₹1 కాయిన్ కంటే చాలా చిన్నది ఉంటుంది, బటన్ అంత ఉంటుంది. సో అది ఇప్పుడు ఇది ఎలా యూజ్ చేయాలి, అసలు ఏంటి పెట్టుకొని, దీని వాయిస్ ఏంటి, నాన్ వాయిస్ అన్ని చూపిస్తాను. సో చూసారు కదా ఫ్రెండ్స్, యాక్చువల్లీ ఇప్పటి వరకు మీరు ఏదైతే చూసారో అన్బాక్సింగ్ మొత్తం రివ్యూ చేశాను కదా, అదంతా నార్మల్ మొబైల్ మైక్ తోని నా iPhone 16 Pro Max చేశాను. iPhone 16 Pro Max మైక్ ఎలా రిసీవ్ చేసుకుందో దాన్ని బట్టి చూపించాను. ఇప్పుడు నేను చేస్తుంది దేంతో అంటే హాలీలాండ్ లార్క్ M2. సో అదేనమాట, ఈ మైక్ తో చేస్తున్నాను వీడియో. ఇప్పుడు నాయిస్ క్యాన్సిలర్స్ ఆన్ చేసా. స్టూడియోలోనే మొత్తం ఏసీ ఆన్ చేసి ఉన్నాయి. 2 ఏసీలు ఉంటాయి, ఫ్రంట్ ఒకటి బ్యాక్ ఒక 2 ఏసీలు, ఇటు సైడ్ ఒక 2 ఫ్యాన్లు ఉంటాయి అనమాట. ఎందుకంటే మొత్తం సిస్టమ్స్ సెటప్ చాలా ఉంటుంది. ఇవన్నీ కూల్ అవడానికి 2 ఫ్యాన్లు, మొత్తం 2 ఏసీలు ఉంటాయి. ఇవన్నీ ఆన్ లో ఉన్నాయి. అయినా సరే మీకు నాయిస్ చూసుకొని చెక్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు నాయిస్ క్యాన్సల్స్ లో ఆన్ చేసుకున్నాం, ఈ గ్రీన్ లైట్ వచ్చింది కదా, ఇది నాయిస్ క్యాన్సల్స్ ఆన్ అవుద్ది అనమాట. మనకి ట్రాన్స్మిటర్ కూడా లైట్ వస్తుంది. ఈ గ్రీన్ లైట్ వస్తే మట్టుకు మనకి ఆన్ లో ఉన్నట్టు, అప్పుడు మీకు డిస్టర్బెన్స్ ఏ రాదు. ఇప్పుడు నాయిస్ క్యాన్సలేషన్ ఆన్ లో ఉంది కాబట్టి డిస్టర్బెన్స్ లేకుండా ఎలా ఉందో చూపిస్తాను. ఇప్పుడు 2 ఏసీలు 2 ఫ్యాన్లు చెప్పాను కదా. ఇప్పుడు నాయిస్ క్యాన్సలేషన్ తీసేస్తే ఇదిగోండి, ఈ ఎల్లో లైట్ అనేది బ్లూ కలర్ లో బ్లింక్ అవుతుంది. బ్లింక్ అయి కనెక్ట్ అయిపోయింది. ఓకే, జస్ట్ సింగిల్ క్లిక్ అనమాట, నొక్కగానే అయిపోద్ది. ఇప్పుడు ట్రాన్స్మిటర్ కూడా బ్లూ కలర్ లైట్ వచ్చింది, నా లైట్ కూడా బ్లూ వచ్చింది. ఇప్పుడు చూడండి, 2 ఏసీల సౌండ్లు 2 ఫ్యాన్ల సౌండ్లు ఎలా వస్తున్నాయో. మీకు ఇదే కదా, రోడ్లో కూడా మొత్తం ట్రాఫిక్లో, ఫుల్ ట్రాఫిక్లో కూడా నాయిస్ క్యాన్సిలేషన్ ఎలా తీసుకుంటుంది, ఎంత డిస్టెన్స్ వెళ్తుంది, మొత్తం అన్ని చెక్ చేసి చూపిస్తాను. దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. ఇదైతే నాకు బుర్రపాడైపోయింది మామూలు మైక్ అయితే. సో చూసారు కదా, ఇలా ఉంటుంది అనమాట. నాయిస్ క్యాన్సిలేషన్ అయ్యాక, నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్ ముందు వాయిస్ మీకు ఇప్పుడు రోడ్ మీద కూడా తీసి చూపిస్తాను. దాంతో పక్క ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది మీకు. మొత్తం ఎంత దూరం వెళ్తుంది, నాయిస్ ఎలా తీసుకుంటుంది, ఎంత కట్ చేస్తుంది. బయటకు వచ్చాను, మొత్తం డిస్టర్బెన్స్ లో నాయిస్ లో ఎంత దూరం వస్తుంది, మైక్ డిస్టెన్స్ అన్ని చెప్తాను. నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఆన్ చేసి ఉంది, చూసారు కదా. గ్రీన్ లైట్ బ్లింక్ అవుతుంది, ఇక్కడ గ్రీన్ లైట్ బ్లింక్ అయ్యి ఆన్ అయిపోతే కనెక్ట్ అయిపోయినట్టు. ఇప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసి ఉంచాను, ఆఫ్ చేసి తర్వాత చూపిస్తాను. మొత్తం డిస్టర్బెన్స్ ఫస్ట్ ఏంటంటే ఎంత డిస్టెన్స్ వస్తుందో చూపిస్తాను, చెక్ చేస్తాను. చాలా దూరం వెళ్తాను, వెళ్ళి చూపిస్తాను. ఇప్పుడు ఒక 30 మీటర్స్ వచ్చాను, 30 మీటర్స్ నుంచి 40, 50, 60, 70, మ్యాక్సిమం 100 మీటర్స్ వెళ్తున్నాను. ఇంతవరకు వచ్చాను. మొత్తం ఇప్పుడు కంప్లీట్ నాయిస్లో ఉన్నాను. నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసా. సో అదనమాట, మ్యాక్సిమం 60 మీటర్స్, 70 మీటర్స్ వచ్చా. నాకు తెలిసి ఇంకో వాయిస్ వస్తూనే ఉంటుంది. 80 మీటర్స్, 100 మీటర్స్ వరకు వచ్చాను, ఎందుకంటే ఇది 100 మీటర్స్ వస్తుంది. సో ఇది 100 మీటర్స్ వేరియంట్ వచ్చాను. మొత్తం కంప్లీట్ నాయిస్ అనమాట. బైక్లో వెళ్తూనే ఉన్నాను, నా పక్క నుంచి బైక్లు, హార్న్లు అన్నీ ఉన్నాయి. సో నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసి ఉంది, గ్రీన్ కలర్ కాబట్టి. సో చూడండి, ఇప్పుడు ఏంటంటే ఇంత దూరం 100 మీటర్స్ వచ్చింది, వేరియంట్ బాగుంది. ఇప్పుడు వరకు ఆన్ చేసి ఉంది నాయిస్ క్యాన్సిలేషన్. ఇప్పుడు వరకు హార్న్లు వినబడలేదు, ఇప్పుడు ఆఫ్ చేసేసాను నాయిస్ క్యాన్సిలేషన్. మొత్తం బైక్లో అవి వెళ్ళే కదా, రోడ్డు మీద డిస్టర్బెన్స్లు అయ్యి ఇప్పుడు అంతా మొత్తం తీసుకుంటుంది అనమాట. మీకు అర్థమవుతుంది ఈ డిఫరెన్స్. నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసినప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్ చేసేసాను కదా, ఆఫ్ చేసా బ్లూ లైట్ వచ్చింది కాబట్టి మొత్తం ఆ బైక్లు, హార్న్లు అన్నీ తీసుకుంటుంది అనమాట. ఎందుకు ముందు ఏం తీసుకోలేదు, నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేశాను కాబట్టి ఇప్పుడు అంటే మొత్తం తీసుకుంటుంది. ఎందుకంటే రోడ్ మీద వెళ్ళే బైకులు అన్నిటి దగ్గర నిల్చొని మన వ్యూయర్స్కి బాగా చెక్ చేసి చెప్పాలని, వ్యూయర్స్కి మంచి రివ్యూ ఇవ్వాలని చెక్ చేశాను. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఎంత ప్రీమియం, ఎంత స్పెషల్ ఉంటుంది అంటే యూనిక్ ఉంటుంది. నా చేతిలో రూపాయి బిల్ల ఉంది, రూపాయి బిల్ల కంటే చాలా చిన్నది, వెరీ ప్రీమియం. చూసారా, రూపాయి బిల్ల కంటే చాలా చిన్నది. రూపాయి బిల్ల పెద్దది కనబడుతుంది, రూపాయి బిల్ల కంటే చిన్నది. ఇప్పుడు ₹10 బిల్ల ఉంది, ₹10 బిల్లతో చూపిస్తాను. నా చేతిలో ₹10 బిల్ల, రూపాయి బిల్లతో చేసి చూపించాను. ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు ₹10 బిల్ల ఆడతాను చేతిలోనే. ₹10 బిల్ల అంత ఉందన్నమాట మైక్, అంత ప్రీమియం, చాలా బెస్ట్ క్వాలిటీ. చూసారా, అలా ఉంటుంది అన్నమాట. సో చూసారు కదా ఫ్రెండ్స్, బయట కూడా నాయిస్ ఎలా వస్తుంది ఏంటి అని మొత్తం చూపించాను. దీన్ని బట్టి మీరే ఫిక్స్ అవ్వాలి. ఈ హాలీలాండ్ లార్క్ M2 ఏంటి, ఎంతవరకు పనిచేస్తుంది, మనకి తీసుకొచ్చా లేదనేసి. మన దగ్గర కింద ప్రొడక్ట్స్ కూడా లింక్ ఇస్తాను, ఎవరైనా తీసుకోవాలనుకుంటే తీసుకోండి, బాగుంటుంది. నేనైతే చెప్పి వాడుతున్నాను కాబట్టి, ముందు డిజిటెక్ వాడాను, ఆ తర్వాత ఈ హాలీలాండ్ వాడుతున్నాను. సో మైక్లన్నీ రివ్యూస్ చేస్తాను, మీకు ఏ బాగుంటుంది అది సజెస్ట్ చేస్తాను, మంచి అయితే సజెస్ట్ చేస్తాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో మాట లైక్ చేయండి, చాలా మందికి యూజ్ అవుతుంది. పాపం కొత్త తెలియక ఏది కొనలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు, అలాంటి వాళ్ళందరూ చాలా యూజ్ అవుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, మళ్ళీ గుర్తుపెట్టుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.